నేను బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆదివాసులకు మీరు ఏమాత్రం సపోర్ట్ చేయాలనుకుంటే మీరు కూడా లెటర్ రాయండి చెట్లు పెట్టమని చెప్పేసి. నేను కల్తీరి సారా తాగమంటే నేను కల్తీరి కళ్ళు తాగమని చెప్తలేను. నేను ఏదున్నా కానీ ప్రకృతి నుంచి వచ్చేది న్యాచురల్ ఆర్గానిక్ అనేది మనకి మంచిదని చెప్పి కూడా తెలియజేస్తాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న, దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటికి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండు మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కున ఆకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతున్నాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు, నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా తాగొద్దంటున్నాను. కానీ మార్కెట్లో దొరికేది ఏంది, మన కల్చర్ ఏంది? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తుండు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్, మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది మాకు. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం. మేము ఏ రాత్రి అయినా కానీ కాన్షియన్స్ ఏ ప్రాబ్లం ఉందని చెప్పి టెన్షన్తో మాకు వచ్చేది ఏం తెలుసా, రాజకీయ నాయకులకి షుగరు బీపీ, ఆస్తులు బోడు కొట్టుకుంటాం. ఒక్కరితో సంపాదించుకుంటారేమో రాజకీయ నాయకుల్లాగా. 90% రాజకీయాలు మీరు చూడండి ఆస్తులు బోడ కొట్టుకొని ఇండ్లలో ఉన్నోళ్ళు తప్ప. మేము లైఫ్ లాంగ్ ప్రజాసేవ చేసేదానికి మేము రాజకీయాలకు వచ్చినాం. కానీ మేము ఒకరిని కించపరిచిన కానీ ఒకరిని ఆస్తులు కొట్టేసేదాన్ని రాలేదు. ఏది పెట్టంగానే చాలు సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టు ఈయన తాగమంటుండని చెప్పేసి బంద్ చేయండి. నేను మహిళలకు చెప్తున్నా, మీ భర్తతో మీ తలపిన చేయి పెట్టుకొని ఒట్టేపించుకోండి, చెప్పండి తాగొద్దని చెప్పండి. ఎందుకు బంద్ చేయరు? లిక్కర్ అయినా కానీ ఏదైనా కానీ మనకు మంచిది కాదు హెల్త్కి. కానీ నేను మాట్లాడేది మన కల్చర్, మన దగ్గర దొరికే పువ్వు గురించి. వరల్డ్లో అన్ని కంట్రీస్ కన్నా మన దగ్గర మంచి ప్రోడక్ట్ పెట్టుకొని, సరే తెలంగాణలో వద్దు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేద్దాం. 6,000 రూపాయలకు అమ్ముతున్నారు లండన్లో. దానికి వచ్చిన మనీతోని మన పిల్లలకి, మన ఎస్టీ సోదరు పిల్లలు కానీ ఆదివాసులకి, అడవిల పాపం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం ఆ మనీ యూజ్ చేద్దాం. కాబట్టి నేను సినిమా యాక్టర్ నన్ను ఇంతకుముందనే వాళ్ళు ఏందో చిన్న చూసి మాట్లాడాలని కాదు. అంటే వాళ్ళు చేస్తేనేమో మంచిది, మేము మాట్లాడితేనేమో తప్ప అని అడుగుతున్నాను. వాళ్ళు గ్లాసు పట్టుకుంటేనేమో అబ్బా మా హీరో ఎట్లా గ్లాస్ పట్టుకుని ఎట్లా తాగిండని మీరే అంటారు.